హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగినటువంటి బెండకాయ పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఎంతో టేస్టీ రెసిపీ అండి. చాలా కమ్మకమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఈ పచ్చడిని కనుక టేస్ట్ చేశారనుకోండి, మళ్ళా మళ్ళా తినాలనిపించేంత టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ పచ్చడిని మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రోటి పచ్చడి. నేనైతే పచ్చడి నూరిన తర్వాత దాంట్లోనే అన్నం వేసేసి కలిపి తింటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా రోట్లో అన్నం కలుపుకొని తింటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడిని అయితే ఏ విధంగా తయారు చేయాలో మీకైతే చూపిస్తానండి. ముందుగా నేనైతే ఒక పావు కిలో వరకు బెండకాయలని తీసుకున్నానండి. దానికి సరిపోయే విధంగా ఒక 7 లేదా 8 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నానండి. అవి కొంచెం మంటగా ఉన్నాయండి. తరువాత ఒక టమాటానైతే తీసుకున్నాను. బెండకాయలు ఎప్పుడైనా సరే చూసారా, ఒక 3 కానీ 4 కానీ పట్టుకొని కోసేసామనుకోండి, తొందరగా అయిపోతుందండి కోయడము. చూసారా, నేను చూడండి ఎంత ఈజీగా కోసేస్తున్నాను. బెండకాయకి ముందు చివర తీసేసుకున్నామనుకోండి, ఒక 5 చొప్పున పట్టుకొని అలా ఈజీగా కోసేసుకోవచ్చండి. తొందరగా కూడాను వర్క్ ఫినిష్ అయిపోతుంది మనకి బెండకాయలు కోయడానికి. చూడండి, నేనైతే ఎంత ఫాస్ట్గా కోసేస్తున్నాను బెండకాయలను. అలాగే తర్వాత మిగతా బెండకాయలన్నింటినీ కూడా కోసేసుకున్నానండి. పచ్చిమిరపకాయల్ని 2గా విరిచిపెట్టుకున్నాను. టమాటాని కూడా పైన ముచ్చిక తీసేసుకొని కోసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే పచ్చడికి సిద్ధం చేసుకుందామండి. గిన్నె పెట్టేసుకొని నూనె వేసుకొని పచ్చిమిరపకాయలని బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి వేయించుకోవడానికి. దీనిపైన మూత పెట్టద్దండి. మూత పెడితే ఇంకా గమ్ముగా వచ్చేస్తుందండి బెండకాయ. పచ్చడికే కాబట్టి అవి బాగా వేగుతాయండి. వేగాలండి, గమ్ముపోయే విధంగా వేయించుకోవాలండి. మూత పెట్టద్దండి బెండకాయ పచ్చడికి. అలా వదిలేస్తే అవి చక్కగా వేగుతాయండి. చూసారా, నేను చూపించిన విధంగా అయితే వేయించేసుకోండి నీట్గా. అవి మూత అయితే పెట్టద్దండి ఇవి వేయించుకోవడానికి. చూసారా, చక్కగా వేగిపోయినాయండి పచ్చిమిరపకాయలు బెండకాయలు అయితే. మనం ఇప్పుడు టమాటాని యాడ్ చేసుకుందామండి. వేగిపోయినాయి కాబట్టి బెండకాయ ముక్కల్లోకి. ముందే మనము టమాటాని అయితే యాడ్ చేసుకోవద్దండి. ముందే యాడ్ చేసుకున్నామనుకోండి గమ్మిగా వచ్చేస్తుంది పచ్చడి. ఇప్పుడు యాడ్ చేసుకున్నామనుకోండి, బెండకాయలు వేగిపోయినాయి కాబట్టి అంత గమ్మిగా అయితే ఉండదండి. టమాటాని యాడ్ చేసిన తర్వాత మూత అయితే పెట్టి మగ్గించుకుందామండి. మూత పెట్టేస్తే టమాటా తొందరగా మెత్తగా అయిపోతుందండి. చూసారా, టమాటా అయితే మగ్గిపోయిందండి. ఇంకా చాలు, ఇంకా ఎక్కువ వేగాల్సిన అవసరమేమీ లేదు. టమాటా కూడా మగ్గిపోయిందండి ఇప్పుడైతే. ఇక మనము దీనిలోకి కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుందామండి. నేనైతే చింతపండుని ముందే కడిగి పెట్టేసుకొని ఉంచుకున్నానండి, దాంట్లో ఇసుకొస్తుందని. చూసారా, ఎక్కువేం అవసరం లేదండి. ఒక గోలీ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. దాన్ని కూడాను మనం ఈ బెండకాయ ముక్కల్లోనే పెట్టేసామనుకొని మూత పెట్టేసామనుకోండి, కొంచెంసేపు అలా వదిలేస్తే పొయ్యి ఆపేసిన తర్వాత చింతపండు కూడా మగ్గిపోతుందండి ఆ వేడికి. ఇప్పుడైతే మనం పచ్చడి నూరుకోవడానికి రోల్ దగ్గరికి అయితే వచ్చేద్దామండి. ముందుగా రోల్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకుందామండి. ఆరపెట్టేసుకొని ఉంచుకుందాము. అన్నీ కలిపి రోట్లో వేసేసుకొని ఉప్పును కూడా యాడ్ చేసుకొని చక్కగా అయితే దంచుకుందామండి. ఈ బెండకాయ పచ్చడి ఎప్పుడు కూడా మెత్తగా చేయకూడదండి, పొలుకులుగానే ఉండాలి. పొలుకులుగానే ఉండాలండి ఎప్పుడైనా సరే. బెండకాయ పచ్చడి మెత్తగా అయితే దంచద్దండి, బాగోదు, టేస్ట్ పోతుంది. నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా ఎలా పొలుకులుగానే ఉందో. మిక్సీలో వేసే పని అయితే కనుక అండి ఎక్కువ పల్స్ ఇవ్వద్దండి. 1-2 సార్లు ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ పల్సనైతే ఇవ్వద్దు మీరు, బాగోదు. తరువాత పచ్చడిని తీసి పక్కన ఉంచుకొని చిన్నులపాయ రెబ్బల్ని కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుందామండి. ఈ పచ్చట్లోకి కొంచెం చిన్నులపాయలు ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ టైంలోనే ఉప్పును కూడా చూసుకొని సరిపోకపోతే మనమైతే ఉప్పును కూడా యాడ్ చేసుకుందామండి. నాకైతే ఉప్పు అయితే సరిపోయిందండి, ఇంకా అవసరం లేదు. చిన్నులపాయని జీలకర్రని కూడా మెత్తగా దంచేసుకుందామండి. ఇంకా నలిగిపోయింది. నేనైతే కొత్తిమీరని యాడ్ చేయట్లేదండి ఈ పచ్చట్లో, బాగోదని. ఎంతో కమ్మగా ఉండే బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి బెండకాయ రోటి పచ్చడి అండి అది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి.